హైదరాబాద్ సిటీ జనాల్లో ఎఫ్టీఎల్ టెన్షన్. కంటోన్మెంట్ బోర్డు వద్ద ప్రజల బారులు. మా భూములు ఎఫ్టీఎల్లో ఉన్నాయా? మా అపార్ట్మెంట్ భద్రమేనా అంటూ ఆరా. లక్షలు పెట్టి కొనుక్కుంటే కొనుక్కోలేదని ఆవేదన. నన్ను కాల్చండి కానీ కాలేజీని కూల్చొద్దు. విద్యాభివృద్ధి కృషికి అడ్డుపడకండి. కూల్చితే కుతుబ్మినార్ కంటే ఎత్తైన భవనాలు నిర్మిస్తా. అక్బరుద్దీన్ ఓవైసీ. డబ్బుల డైవర్షన్. మహారాష్ట్ర ఎన్నికల కోసమేనా? ఢిల్లీ టార్గెట్ కోసమే నిర్మాణాలను టార్గెట్ చేశారా? ఆర్థికం ఆధిపత్యం స్వామికార్యం స్వకార్య. ఓ ముఖ్యనేత వ్యూహం. ప్రభుత్వంపై పోరుకు గురుకుల జేఏసీ. 11 సంఘాలు కలిసి ఏర్పాటు. బదిలీలు, పదోన్నతుల అక్రమాలను సవరించాలి. సస్పెండ్ చేసిన టీచర్లు విధుల్లోకి తీసుకోవాలి. తక్షణమే సమస్యల పరిష్కారానికి అల్టిమేటం. ఆర్టీసీలో జంగు సైరన్. నేడు నల్ల బ్యాడ్జీలతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన. ఇంటింటికి ఇద్దరికి విష జ్వరం. రాష్ట్రంలో విజృంభిస్తున్న డెంగ్యూ జ్వరాలు. ప్రభుత్వ ప్రైవేటు దవాఖానలకు కిటకిట. మాఫీలో మరో నాటకం. రుణమాఫీలో ప్రభుత్వం డైవర్షన్ డ్రామా. సర్వే పేరుతో సర్కారు మరో కొత్త కథ. పట్టా భూముల్లోని ఇళ్లను కూల్చేస్తారా? హైకోర్టు. సీఎంఆర్ఎఫ్పై సిఐడి. పేరుకే కమిటీలు. యథేచ్ఛగా ఆక్రమణలు. నామమాత్రంగానే పర్యవేక్షణ. ఆక్రమణదారులకు అధికారులు, నేతలు అండదండలు. హెచ్ఎండిఏ పరిధిలోని ఆక్రమణలపై 928 ఫిర్యాదులు వచ్చిన చర్యలు కరువు. చెరువులు, లేఖలను సర్వే, నోటిఫై చేయడంలో జాప్యం. హైడ్రా చర్యలతో అధికారులు హైరానా. డెంగీ ఘంటికలు. గత 2 నెలల్లో 4294 కేసులు నమోదు. ప్రతి 200 నమూనాల్లో 13 మందికి నిర్ధారణ. జ్వరం వస్తే అనుమానించాల్సిందే. 15 రోజుల్లో వర్సిటీలకు వీసీలు. విశ్వవిద్యాలయాల్లో ఖాళీలు భర్తీ చేస్తాం. ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్. బడ్జెట్లో 5,000 కోట్లు కేటాయించాం. సీఎం రేవంత్ రెడ్డి. ఏడాదిన్నరలో పల్లెలకు ప్రగతిరథ చక్రాలు. ఆర్టీసీలో త్వరలో 3,000 కొలువులు భర్తీ. పరిశీలనలో మరో 4,000. మహిళా సంఘాల నుంచి 700 కొత్త బస్సులను సమీకరిస్తున్నాం. సెప్టెంబర్ తొలి వారంలో కొలగన్న ప్రక్రియ ప్రారంభం. రేపు పీసీసీ నూతన సారథి ప్రకటన. వక్ఫ్ సవరణ బిల్లును తిరస్కరించిన రాష్ట్ర వక్ఫ్ బోర్డు. పాక్లో వేర్పాటువాదుల మారణకాండ. పౌరులు, పోలీసులు సహా 39 మంది కాల్చివేత. రైల్వే రోడ్డు మార్గం చెరువు తప్పిపోయింది, వెతికి పెట్టండి అంటూ హైడ్రాకు ఇబ్బడి ముబ్బడిగా ప్రజల ఫిర్యాదులు. గ్రేడర్తో పాటు చుట్టుపక్కలున్న అనేక జలవనరులు, నాలాల కబ్జా, ఆక్రమణ తొలగించాలంటూ ప్రజలు, స్వచ్ఛంద సంస్థల విన్నపాలు. ఆషామాషీ కాకుండా సాంకేతిక ఆధారాలు సైతం సమర్పణ. గూగుల్ మ్యాప్స్, ఎర్త్ ఫోటోలు లాంటివి జోడిస్తున్న వైనం. తుమ్మలకుంట చెరువు పూర్తిగా మాయం. అనేక చెరువులు 20 నుంచి 90% వరకు కబ్జా. నేషనల్ రిమోట్ రీసెర్చ్ సెంటర్ అధ్యయనం వెల్లడి. మొత్తం చెరువుల విస్తీర్ణంలో 61% ఆక్రమణకు గురైనట్టు హైడ్రాకు నివేదిక. ఆక్రమణలపై శ్వేతపత్రం విడుదల చేయాలి. మహేశ్వర్ రెడ్డి. రైతులు, వర్సిటీలు, ఉద్యోగాలు మా ప్రభుత్వ ప్రాధాన్యాలు ఇవే. సీఎం రేవంత్. 10 రోజుల్లో అన్ని వర్సిటీలకు వీసీలు. రాజీవ్ గాంధీ సివిల్ సభాయాస్త్రం కింద మెయిన్స్ ఎంపికైన 135 మందికి 1,00,000 చొప్పున సాయం. 100 క్షిపణులు, డ్రోన్లు. పేలుడుతో దద్దరిల్లిన ఉక్రెయిన్. 4,000 లావాదేవీలు, 20 కోట్ల ఆదాయం. రోజుకు సగటున రాష్ట్రంలో జరుగుతున్న రిజిస్ట్రేషన్ లెక్క ఇది. తెలంగాణ ఏర్పడిన 10 ఏళ్లలో 1,500,000 క్రయ విక్రయాలు. 70,000. తప్పెవరిది? శిక్ష ఎవరికి? అధికారులు అడ్డదారులు తొక్కి అనుమతిస్తే కొనుగోలుదారులు ఎవరిని నమ్మాలి? హెచ్ఎండిఏ జీహెచ్ఎంసీ ఆమోదం లభించిందన్న ధైర్యంతో ఇల్లు, ఫ్లాట్లు కొన్నవారికి పరిస్థితి ఏంటి? బ్యాంకులు లోన్లు ఇవ్వడానికి ఆధారం అవే. కొన్నాక హైడ్రా వచ్చి కూల్చేస్తే ఏం చేయాలి? లోన్ తీర్చకుంటే బ్యాంకు ఊరుకుంటుందా? రుణాలు ఎగవేత్తో బ్యాంకుల నష్టాల్లోకి. అధికారులతో సర్కారులు చర్యలు ఎందుకు తీసుకోలేదు? 72 సేవలపై స్టాంపు డ్యూటీ. ఫ్రాంచైజ్ కార్పొరేట్స్ ప్రకటనలో కార్పొరేట్ ఒప్పందాలపైన ఫీజులు. ఆన్లైన్ చేసి రాబడి పెంచుకోవడంపై దృష్టి. రిజిస్ట్రేషన్ సేవల మార్పులకు సర్కారు సిద్ధం. దీక్షలు మీరే చేయొచ్చుగా. హరీష్, కేటీఆర్కు పదవులు పోగానే విద్యార్థులు గుర్తొస్తున్నారా? అభ్యర్థులు వారి కుట్రలో పడొద్దు. 90 రోజుల్లో 30,000 కొలువులు ఇచ్చాం. మాలీవుడ్లో కీచకులు. పరిశ్రమను కుదిపేస్తున్న జస్టిస్ హేమా కమిటీ రిపోర్ట్. ఒక్కరోజు పలువురు నిర్మాతల నటులపై మీటూ ఆరోపణలు. మరో డిఎస్సి. ఉపాధ్యాయుల కాలంపై ప్రభుత్వం కసరత్తు. మిస్టరీ లవ్ స్టోరీ. ఏపీ ఎన్నికల ముందు తాతంగం. ముంబై నటితో వైసీపీ నేత చట్టాపట్టాల. ఆపై చీటింగ్ ఫిర్యాదు. ముంబైకి పోలీసులు. త్వరలో 35,000 ఉద్యోగాల భర్తీ. సివిల్స్లో సత్తా చాటండి. తెలంగాణ కీర్తి పతాకాన్ని ఎగురవేయండి. విద్యకు అధిక ప్రాధాన్యత. 5,000 కోట్లతో సమీకృత గురుకులాల ఏర్పాటు. సివిల్స్ యూనివర్సిటీ ద్వారా ఏటా 20,000 మందికి నైపుణ్యాల శిక్షణ. 15 రోజుల్లో రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలు, వీసీ పోస్టులతో పాటు ఇతర ఖాళీలు భర్తీ. రాజీవ్ గాంధీ సివిల్ సభాయాస్త్రం కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి. కుదిరిన పొత్తు. జమ్మూ కాశ్మీర్లో 51 స్థానాల్లో ఎన్సీపీ, 32 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ. లగ్దాదులో 5 కొత్త జిల్లాలు. బీజేపీ బలంగా లేకుంటే బంగ్లాదేశ్ పరిస్థితులే. రైతుల ఆందోళనపై కంగనా వివాదాస్పద వ్యాఖ్యలు. సామాజిక మాధ్యమాల్లోనూ బీజేపీ దుష్ప్రచారం. మతోన్మాద చర్యలతో ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తుంది. సమస్యలు వెలికితీతలో సోషల్ మీడియా కీలకం. సీజనల్ జ్వరాలు విజృంభణ. వైరల్ ఫీవర్తో రాష్ట్ర వ్యాప్తంగా 5గురు మృతి. విష జ్వరాలపై చర్యలు తీసుకోవాలి. సంచార వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలి. తమ్మినేని లేఖ. హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి కేటీఆర్. యూపీఎస్ వద్దు.